రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనవద్దని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఏ ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ సింగరేణి పరిధిలోకి రావని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి కోల్ ఇండియా పరిధిలోని డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థను నష్టపరచవద్దని కోరారు. సింగరేణిలోని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటూ రావడం జరిగిందని, ఇప్పటి వరకు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం చేసుకుంటూ సమ్మె లేని సింగరేణి సంస్థగా ఉన్నామని తెలిపారు. సింగరేణి సంస్థ లక్ష్యాలను సాధించే క్రమంలో కార్మిక వర్గం సమ్మె చేయడం మూలంగా సంస్థకు 76 కోట్ల నష్టం వాటిల్లుతుందని, కార్మికులు 13 కోట్ల జీతాలను నష్టపోతారని, అలాగే 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని వెల్లడించారు. సింగరేణికి సంబంధం లేని సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనవద్దని కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. కానీ ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి, ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన్ కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడున్న కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైన్లు వెనుకబడున్నాం. వీటన్నిటి కారణాల దృష్ట్యా చూసుకొని మన కంపెనీని కాపాడడం కోసం రేపు అందరూ విధులకు ఆధారు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి 76 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కార్మికులేమో 13 కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు. ఇది కాకుండా ఒకరోజు 2 లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల కార్మికులు, యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించిన ఈ యొక్క అంశాలకు సంబంధించిన ఈ స్ట్రైకుకి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైన్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను.